హిందువులు అంటే ఎవరు? హిందువులు అంటే ఎవరు? రాముడిని పూజించే వాళ్ళని హిందువులు అంటారా? లేదంటే శివుణ్ణి పూజించే వాళ్ళని హిందువులు అంటారా? రాముణ్ణి మీరు ఆరాధిస్తూ ఉండేట్లుగా కానీ అయితే మరి మిమ్మల్ని హిందువులు అనేసి అంటా ఉంటే, రాముణ్ణి పాపాత్ముడుగా చిత్రీకరించి పుస్తకాలు రాసుకొని ఆలయాల్లో శివలింగాలను పాతిపెట్టి రామలింగడుగా రామలింగేశ్వరుడుగా ఆలయాలనే మార్చేస్తూ ఉంటే ఇన్ని దినాలు నిద్రపోతూ ఉండారు అడగకుండా. శివుణ్ణి మీరు పూజించే వాళ్ళని హిందువులు అనేసి అనుకోవాలా అనేసి అంటే, శివుని లింగం మర్మాంగం అని పురుషాంగం అనేసి గుళ్ళే కట్టి గుడిమల్లం లాంటి గుళ్ళు కట్టి బూతు చేసి పెంట చేస్తూ ఉంటే గాడిదలు కాస్తూ ఉండారా హిందువులు అనేవాళ్ళు? ఈ రోజున వాడు ఒక పిత్రేసుగాడు అన్వేషణ అనేసి ఛానల్ పెట్టేసి నేను ప్రపంచ దేశాలంతా తిరుగుతూ ఉన్నాననేసి గత 2-3 ఏళ్ళ క్రితం ఏడ్చినాడు సోషల్ మీడియాలో. వాడు అన్వేషగాడు విదేశాల్లో తిరుగుతూ పాములు, కప్పలు, బొద్దింకలు, తేళ్ళు, పురుగులు, మండ్రగబ్బలు, కన్న కసమాలాలు, పురుగులు తిని వీడియోలు చేసి పెడతా ఉంటే వాడిని విపరీతంగా ఫేమస్ చేసినారు. మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు అయ్యి వానికి కోట్లాది రూపాయలను సంపాదించి పెట్టినారు గొర్రెగాళ్ళలాగా. ఈరోజు వాడు మిమ్మల్ని గేరేసుకున్నాడు హిందువులని. అట్లా ఇప్పుడు మళ్ళీ ఏడుపులు మొదలుపెట్టినారు వాడి మీద. ఒకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేస్తూ ఉన్నారు ఈ హిందువులు వచ్చి ఏడుస్తూ, నువ్వు ఇండియాకి రారా, నిన్ను కాళ్ళు విరిచేస్తాం, నిన్ను అది చేస్తాం ఇది చేస్తాం, పంబర్ ర్యాక్ కొడతాం అనేసి పనికి మాలిన ప్రసంగాలు వీడియోలు చేస్తూ ఉంటారు ఈ హిందూ బొందుగాళ్ళు అనేవాళ్ళు. మీకు అసలు మైండ్ ఏమైనా పని చేస్తూ ఉండే ఒక్కడికన్నా? కనీసం వాడు మాట్లాడిన మాటలు తప్పే, ఖండించదగినవే, ఒప్పుకుందాం. కానీ వాడు అడిగినటువంటి విషయాల్లో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. వాడు కొన్ని దేవీదేవతల పట్ల చేసినటువంటి మాటలు ఖచ్చితంగా తీవ్రంగా ఉన్నాయి. వాటిని తప్పకుండా ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. కానీ మీరు చేస్తూ ఉండేది ఏంది? రాముణ్ణి పాపాత్ముడుగా పుస్తకాలే ముద్రించి బ్రాహ్మణులే ఆలయాల్లోనే ప్రచారాలు చేస్తూ ఉంటే ఒకడన్నా అడిగినాడు మళ్ళీ ఎందుకురా మీరు హిందువులు అనేదాన్ని? శివునికి మర్మాంగం అనేదాన్ని అంటగట్టి శివుని లింగం తెగి పడిపోయింది ఏందేందో పనికి మాలిన భూత పురాణాలు రాసుకుంటా ఉంటే ఎవడన్నా అడిగినాడా? మళ్ళీ మీకు శివుడు అంటే భక్తి, రాముడు అంటే భక్తి. అసలు భక్తి అంటే తెలుసు నా ఒకటికన్నా. ఎందుకురా లేనిపోని పుల్ల మీసాలు తిప్పుకొని వేరే డైలాగులు వేసుకొని సోషల్ మీడియాల్లో కలహాలు చేసుకునేది? ఫస్ట్ నిజాలు తెలుసుకునేదానికి ప్రయత్నం చేయండి. మార్చుకునేదానికి మార్పు కోసం ప్రయత్నం చేయండి ఒకడన్నా. ఈ పిచ్చి ఆవేశాలు, పిల్ల కోపాల వల్ల మీరు ఊడబీకే ఒకటి కూడా లేదు. అది తెలుసుకోండి. మాట్లాడదాం ఈ అంశాల గురించి, ఇంకా మాట్లాడదాము వివరంగా. ఉంటాను. జై శ్రీరామ్.